ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ పరిధిలోని గాంధీ పార్క్ ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం, సోమవారి వీధి సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ రాజకుమారి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలని ఆలోచనతో వారి స్వశక్తితో తయారు చేసిన వస్తువులను గుంటూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడే విధంగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమానికి నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల వైపు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు నగరంలో ప్రతి ఒక్క వాడలో కూడా అనేక రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు సహస్ర పేరుతో పెద్ద ఎత్తున ఏదైతే డ్వాక్రా మహిళలందరూ కూడా కష్టపడి సంపాదించుకునేటువంటి డబ్బుతో పాటు వారి ఎంపవర్మెంట్ కోసం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు గుంటూరు నగరంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలందరూ కూడా తమ ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులని మార్కెట్ చేసుకోవడానికి గుంటూరు నగరం ఒక వేదిక ఈరోజు కాబోతా ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 18వ తారీఖు వరకు ఈ సారస్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ఇది కేవలం ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలకే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి మహిళలు కూడా తప్పకుండా ఈ మేళాను సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఏదైతే వ్యాపారాలకు సంబంధించి చిన్న చితక వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళల్ని ప్రోత్సహించేటువంటి విధంగా ఈరోజు ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి సారస్ మేళా ద్వారా మీకు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మేళాను సందర్శించి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాటిని తీసుకొని వెళ్ళగలుగుతాం, మార్కెట్ చేయగలుగుతాం అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తాం.